బదులు వీళ్ళని యూజ్ చేయొచ్చు. వినపడిందా? సారీ ఇడే ఉన్నాడా వాడు? సారీ అమ్మా. అయిపోయి వెళ్ళిపోద్ది అంతే. అదే ఆడతావా నువ్వు? లూజ్ లేదు కదా కృప. ఇక్కడే కొంచెం ఇక్కడ నిలబడు. కృప గ్రిప్ జారట్లేదు షాట్లు కూడా తగిలితే ఫీల్ వస్తుంది. వాడు మనం అడిగిన బ్యాట్ ఇదే, ఇంకో బ్యాట్ అదే పంపిస్తానని చెప్పి మా వాళ్ళు వేరే పంపించేశారు. అది కూడా సేమే. నచ్చకపోతే చెప్పండి చెప్పండి మార్చినప్పుడు. రిలీజ్ కనపడతా కదా, ఇక్కడ కనపడదు కాబట్టి అడుగుతున్నా. రిలీజ్ అయినా అవి నాకు అంత తెలియట్లేదు. అదే టైంకి ఇది ఈ బౌల్ అని తెలుస్తుంది. నీకు అక్కడ బౌలే బాయ్ బౌలింగ్ అచ్చుత్. దానివల్ల క్లోజ్ బాల్ విన్ అవుతావు. బాలే అచ్చుత్, లవ్లీ అచ్చుత్, చాలా బాగా పడింది. ఏం కాదు మనీ, ఏం కాదు. నీ ఫోకస్ అంతా ఇప్పుడు డిఫెన్స్ పైనే ఉంది. సో నో వరీస్, అంతే, నో వరీస్. అంతే, ఏం లేదు. చాలా బాగా ఆడుతున్నావు. నువ్వు పైకి లేపాలన్న మైండ్ సెట్టే లేదు. సో నీట్గా ఆడుతున్నావు. అందుకే సింగిల్ అన్నది. కమాన్ కమాన్ మనీ, ఫోకస్ మనీ, కమాన్ మనీ, ఫోకస్. బౌలింగ్ అచ్చోత్, చాలా బాగా పడుతుంది. బౌలింగే బోయ్. బాగా పడుతుంది అచ్చోత్, చాలా బాగా పడుతుంది. అయిపోయింది అప్పుడే 4 బాళ్ళకే. లేదు పవర్ ప్లే అడిగా ఫీల్డర్ ఎక్కడ అక్కడ చెప్తారు. బట్ ఇక్కడే ఉంటారు కదా, అక్కడే ఉండరు. అంటే షార్ట్ నేను దాని గురించి మాట్లాడలేదు మరి, షార్ట్ క్లియర్గా వెళ్ళలేదని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నా, రన్స్ గురించి. ఆనంద్ వేస్తావా? టైం కావాలా? వేలే ఉన్నాయి ఇప్పుడు వద్దు, టోర్నమెంట్ అయిపోయి కావాలని ట్రై చేద్దాం. లేదు ఓకే, నువ్వు రెస్ట్ తీసుకుంటా అంటే తీసుకో. అందుకే కొంచెం నెక్స్ట్ ఎద్దులే, కొంచెం టైం వస్తుంది. ఆనంద్ బౌండరీ పోకుండా వేయి ఆనంద్, అది ఫోకస్ చేసుకొని రా అంతే. ఎలా వేసుకుంటావు నీ ఇష్టం, ఒక్క బౌండరీ కూడా పోకూడదు. షార్ట్ మనీ, గుడ్ షాట్. ఫీల్డర్ దగ్గర ఫీల్డర్కి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. అది కాదు, అది కాదు బ్రో, వెనకాల ఆడ గ్రీన్ ఉంది చూడు. గ్రీన్ మార్క్ ఉంటుంది. బాల్ తీసుకో, బాల్ తీసుకో. లైట్ గ్రీన్. లేదులే, కరెక్టే. యాక్చువల్లీ వెనకాల నుండి వేస్తే రాదు అసలు రాదు. అక్కడ ఆడాం అక్కడ వెనకాల కొలిసి పెట్టాం, అక్కడి నుంచి రాదు. యాక్చువల్లీ చూడు, నీకు ఈ పాటికి అర్థమే, స్లో వస్తుంది. సో వెయిట్ చేసి కొట్టాలి. నేను అదే వచ్చిందా, ఒకటి ఫోకస్ ఒకటి చేయండి మనీ. బాల్ మిస్ అయితే మీ బాడీకి తగిలేటట్టు అంటే మనం ఆ డైరెక్షన్కి వచ్చా అనుకో, మీకు టైమింగ్ వచ్చినప్పుడు బాల్ మీకు దొరుకుతుంది నీట్గా. దొరకపోయినా బాడీకి దొరకపోయినా బాడీ మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ ఉండి ఊపేస్తున్నాం, అది ఊపేస్తున్నారు, అది దొరకట్లేదు. అది ఇప్పుడు అదే వికెట్స్కి వెళ్ళిపోతాం. తగిలిందా వైట్ బాల్ శివా? నువ్వు అది లెగ్ లాగావా? అదే ఇంకా తెలిసిపోయింది కదా బయట ఉందని, ఆఫ్ లాగు ఏదో వదిలేసి. అరే అదే చెప్పా. మీరిద్దరు ఏం చేస్తున్నారు అక్కడ? ఇనిషియల్ మూమెంట్ లేదు, బాల్ పడినాకే మూమెంట్.
ఇనిషియల్ మూమెంట్లోనే ఫస్ట్ మూమెంట్ వచ్చిందంటే తర్వాత ఒక లెగ్ ఇట్లా ఈ లెగ్ దూరం వేస్తుంది అవసరం లేదు ఈ లెగ్ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ నుంచి ఇటు దాకా వచ్చినాక ఈ లెగ్ ఇటు మూవ్ అయిపోతే నువ్వు ఓపెన్ అవుతున్నావు కదా నీకు స్క్రీన్ షాట్ నువ్వు మళ్ళీ ఈ లెగ్ మూవ్ చేస్తున్నా నీకు అది కరెక్ట్ ఒక లెగ్గే మూవ్ చేసుకో నీకు తిరగు అంతే చాలు దొరుకుతుంది ట్రై చేయి ఇంకా పడతాయిలే షివాట్ బాగానే పడుతున్నది ఇంకా ఈ కాలు ఇక్కడే ఉండిపోయింది ఇట్లా స్టక్ వెనకలే దానివల్ల నీకు నువ్వు ఫాల్ అయిపోయినావు కదా బాడీ ఫాల్ పైన నువ్వు ఫాల్ అయిపోవడం వల్ల నీకు ఏమైందంటే అట్లా పడిపోయినావు దానివల్ల నీకు షాట్ రాలే అదే ఆ ఫ్లిక్ షాట్ వెళ్ళిపోవాలి మనకి అంతే వస్తుంది చేయండి తొందర ఏం లేదు ప్రస్తుతానికి మనకి ఎందుకు టైం తీసుకోమంటున్నాం అంటే అందరికి కనెక్షన్ రాలేదు ఇంకా దానివల్ల టైం తీసుకుంటే వస్తుంది ఈజీగా ఇప్పుడు నీట్గా వచ్చా నిన్ను మిస్ అయినా నీ బాడీకే తగిలింది వచ్చేది బాల్ వస్తుందేమో అదిగో ముందు ఉంది ఇక్కడ ముందు గుడ్ షాట్ గుడ్ ఇంకా రెస్ట్ కావాలా సరిపోయింది మ్యాచ్లో అయితే మనం మ్యాచ్లో 2 ఓవర్లకి ఒక్కొక్క ఓవర్కి గ్యాప్ ఇవ్వాలా ఓకే మ్యాచ్ గురించి అడుగుతున్నా సో రేపు కూడా మాకు తెలుస్తుంది కదా అని ఫస్ట్ ఓవర్ వేసి 2వ ఓవర్ ఏంటి బ్రో గ్యాప్ కావాలి బ్రో అంటావా లేకపోతే తెలుస్తావా అని రేపు నువ్వే సెకండ్ ఓవర్ సుకుమార్ లేడు చెప్పొద్దు శివ సెకండ్ ఓవర్ చెప్పేది ఏం లేదు మీకే తెలియాలి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పినా కూడా మళ్ళీ మీకు మైండ్లో ఇంకా ఎక్కువ మీకే కన్ఫ్యూజ్ అవుతారు బాడీ బెండ్ లేదు ఏం లేదు చెక్ చేసుకొని ఆడుకోండి మీరే ఆడుకోండి బోలే బోలే బోయ్ నైస్ బౌలర్ అబేద్ అవే ట్రై చేయ అబేద్ బాగా పడుతున్నాయి బాగా పడింది బ్యాటింగ్ గుడ్ షాట్ నీ పవర్కి వెళ్ళిపోతాయి మరి నువ్వు టైం తీసుకో నువ్వు లేట్గా అయినా కూడా వెయిట్ చేసుకో చూసుకో ఫుట్ వర్క్ ఒక్కటి కరెక్ట్గా వస్తుంది ఆడమని మంచి షాట్లు ఆడుతుంది ఫార్వర్డ్ చూడు టాస్ నన్ను అంత దగ్గర రానియాల్సిన అవసరం లేదు బాల్ చూస్తున్నావు కదా బాల్ షాట్ మ్యాచ్లో పట్టరా అట్లాంటివి అన్ని మిస్ క్యాచ్లు చేస్తావు ఏంలే అట్ట అట్ట ఊరికేట కాలు ఒకటే ఆ పక్కకి ఈ పక్కకి అంటున్నాడు అది ఓకే గుడ్ వన్ బాగా అదే నువ్వు మంచిగానే ఆడేస్తావు నువ్వు ఫుట్ వర్క్ కరెక్ట్ అయింది కవర్స్లో కూడా చాలా షాట్స్ ఆడు ట్రై చేయి నీ స్వీప్ షాట్లో కూడా ట్రై చేయి కాదు మరి స్విచ్ షాట్ సారీ అదే అర్థమైంది నీకు ఇంకా లాస్ట్ 2 అవర్స్ కదా ట్రై చేయి ఫ్రీగా ఆడు ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆడు ఎలా ఆడుకుంటావు చూద్దాం అన్ని షాట్స్ ఫ్రీగా ఆడు ఎన్ని మనం ఎంత చెప్పినా మ్యాచ్ లీడ్ వరకే ఎంతో కొంత హెల్ప్ అవుతానే చెప్తున్నాం ఏదో టాస్ పెట్టాలి మనీ ఒక్క 6 బీడ్ ఓవర్లో ఎక్కడున్నా కూడా నేను ఒక్కటే అన్నా మినిమమ్ మ్యాక్సిమం నీ ఇష్టం అంతే మని తొందర ఆడాల్సిన అవసరం లేదు బాల్ వచ్చిందా రొటేషన్ బాగా ఆడాడు షాట్ చాలా బాగా ఆడాడు బాగా బౌలింగ్ ఆనంద్ బాగా పడింది బాల్ నైస్ అబ్జర్వేషన్ గుడ్ వన్
కానీ వెళ్ళిపోద్ది బాల్, అది జాగ్రత్త. ఎడ్జ్ చేయడం వల్ల మిస్ అయింది. వెళ్ళిద్ది, జాగ్రత్త. ఇంకా గుద్దు అత్తే, ఇంకా గుద్దు ఆనంద్. ఈసారి అలా గుద్దాల్సిన అవసరం లేదు ఆనంద్. గుద్దితే అసలు ఆ గ్రౌండ్లో గుద్దే ఛాన్సే లేదు. వాళ్ళు బౌలర్ బ్యాట్స్మెన్ ముందరకు వచ్చాడంటే ఆఫ్ సైడ్ వేసుకో, వైడ్ వేసుకో, పోతే పోయింది. గుద్దాలు ఇవన్నీ ట్రై చేయకండి. బాబడింది బౌలింగ్ బాయ్, బాబడింది ఆనంద్ బాల్. కానీ బ్యాట్స్మెన్ ఆల్రెడీ రెడీగా ఉండడం వల్ల కొట్టాడు. చాలా బాబడింది బాల్ అయితే. గుద్దుతే ఎందుకు వద్దంటున్నాం అంటే మన హైట్కి మనం గుద్దినే ఎంత లేస్తుంది, లేవదు బాల్, చూసుకోవాలి. బౌలింగ్ బాబడింది ఆనంద్. నీకే అనిపిస్తుంది కదా, చూసుకో అంతే. బాబడింది బాల్ అయితే. అంతే ఫ్రీగా అది. ఆ షాట్ మర్చిపోయానే గుర్తు చేశాను అంతే నీకు. అదే సో నీకు అన్ని షాట్స్ ఉన్నాయి, నీకు ఇబ్బంది అంటే. బాలే బాయ్, అంతే. నువ్వు గుడ్డాల్సిన అవసరం లేదు. చూడు ఎంత బాగా చేసావు బాల్. చేయగలి చాలు బ్రో. బాల్ అన్న